నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్ కి స్వాగతం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే అభ్యర్థుల కోసం ఒక సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది. AFCAT 02/2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, జీతం, ఖాళీలు మరియు కఠినమైన నిబంధనల పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్యాలెండర్ మరియు వెబ్సైట్లు. రిజిస్ట్రేషన్ సమయం. ఈ ఉద్యోగాల దరఖాస్తులు 2026 మే 20 ఉదయం 11 గంటలకు ప్రారంభమై 2026 జూన్ 19 రాత్రి 11:30 గంటలకు ముగుస్తాయి. అధికారిక లింక్. అభ్యర్థులు కేవలం afcat.edsil.co.in వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ ప్రారంభం. ఎంపికైన అభ్యర్థులకు 2027 జూలై మొదటి వారంలో హైదరాబాద్లోని దుండిగల్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీ AFAలో శిక్షణ ప్రారంభమవుతుంది. జీతం మరియు ఇతర ప్రయోజనాలు. కెడెట్ స్టైపెండ్. ఏడాదిపాటు సాగే ట్రైనింగ్ పీరియడ్లో నెలకు రూ. 56,100 చొప్పున ఫిక్స్డ్ స్టైపెండ్ ఇస్తారు. ఫ్లయింగ్ ఆఫీసర్గా నియామకమైన తర్వాత ప్రాథమిక వేతనం 7వ CPC లెవెల్ 10 ప్రకారం రూ. 56,100 నుండి 1,77,500 వరకు ఉంటుంది. దీనికి అదనంగా మిలిటరీ సర్వీస్ పే కింద నెలకు రూ. 15,500 లభిస్తుంది. అలాగే మీ పోస్టింగ్ లొకేషన్ మరియు బ్రాంచ్ ఆధారంగా ఫ్లయింగ్, టెక్నికల్, ట్రాన్స్పోర్ట్ లేదా రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్సులు కూడా అందుతాయి. ఖాళీల వివరాలు. AFCAT ఫ్లయింగ్ బ్రాంచ్. ఇందులో పురుషులకు 30 సీట్లు, మహిళలకు 5 సీట్లు ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్. ఈ ఖాళీల వివరాలు మెయిన్ నోటిఫికేషన్ ఆధారంగా ఉంటాయి. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్. వెపన్ సిస్టమ్స్ పురుషులు 21, మహిళలు 5. అడ్మినిస్ట్రేషన్ పురుషులు 50, మహిళలు 12. లాజిస్టిక్స్ పురుషులు 4, మహిళలు 2. అకౌంట్స్ పురుషులు 50, మహిళలు 12. గమనిక, మీ నోటిఫికేషన్ ప్రకారం మార్చుకోగలరు. ఎడ్యుకేషన్ పురుషులు 50, మహిళలు 12. ఎడ్యుకేషన్ పురుషులు 50, మహిళలు 12. మెటీరియాలజీ పురుషులు 50, మహిళలు 12. NCC స్పెషల్ ఎంట్రీ. వీరికి CDSE ఖాళీల నుండి 10% పర్మనెంట్ కమిషన్ సీట్లు మరియు AFCAT ఖాళీల నుండి 10% షార్ట్ సర్వీస్ కమిషన్ సీట్లు కేటాయించారు. కఠినమైన నిబంధనలు మరియు పాలసీలు. దరఖాస్తు రుసుము. రెగ్యులర్ AFCAT ఎంట్రీకి రూ. 550 ప్లస్ GST చెల్లించాలి. NCC స్పెషల్ ఎంట్రీ మరియు గేట్ స్కోర్ ద్వారా అప్లై చేసేవారికి ఎలాంటి ఫీజు లేదు. వైవాహిక స్థితి. అభ్యర్థులు సెలక్షన్ ప్రాసెస్ మరియు ట్రైనింగ్ పూర్తయ్యే వరకు ఖచ్చితంగా అవివాహితులుగానే ఉండాలి. ఒకవేళ ట్రైనింగ్ మధ్యలో పెళ్లి చేసుకుంటే ఉద్యోగం నుండి తీసేయడమే కాకుండా ప్రభుత్వం మీపై పెట్టిన ట్రైనింగ్ ఖర్చునంతా తిరిగి వసూలు చేస్తుంది. టాటూలు. ముంచేతి లోపలి భాగం మరియు అరచేతి వెనుక భాగంలో ఉన్న టాటూలను మాత్రమే అనుమతిస్తారు. సాంప్రదాయక గిరిజన గుర్తులు ఉన్నవారిని కేస్ బై కేస్ పరిశీలిస్తారు. మాదక ద్రవ్యాల నిషేధం. నార్కోటిక్స్ వాడకం పూర్తిగా నిషేధం. మెడికల్ టెస్టులు మరియు ట్రైనింగ్ సమయంలో స్క్రీనింగ్ ఉంటుంది. రూల్స్ బ్రేక్ చేస్తే వెంటనే డిబార్ చేస్తారు. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ AFCAT నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.